ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రతి క్షణం సత్య దర్శనం అంటూ కూడా మనం నిత్య జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఎప్పటికప్పుడు మాస్టర్స్ ద్వారా నిత్య నూతనంగా మీకు అందిస్తుంది పిఎంసి. ఈ క్రమంలోనే మన ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మనం సెల్ఫ్ హీలింగ్ ద్వారా ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోవచ్చు, ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మీ అందరికీ బాగా సుపరిచితులైన వ్యక్తి పత్రిజీ గారితో 30 సంవత్సరాలకు పైగా సహచర్యం కలగటమే కాకుండా వారి బాటలో నడుస్తూ వారు చెప్పిన విషయాలను పాటిస్తూ అలాగే జీవితంలో వారు తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచే క్రమంలో విజయపదంలో ముందుకు సాగుతున్నారు. శివప్పగా అందరికీ బాగా తెలిసిన వ్యక్తి శివప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి సార్. అసలు హీలింగ్ అంటే ఏమిటండి? హీలింగ్ ఇది ఒక తాంత్రిక వే, అంటే తంత్ర, యంత్ర, మంత్ర ఇలా చెప్పుకుంటూ పోతారు కదా. ఇదేంటంటే ప్రాణశక్తిని, మన ప్రాణశక్తిని ఇతరుల మీద ప్రయోగించడం, అంటే వాళ్ళకి అందివ్వడం, మన ప్రాణశక్తిని ఇతరులకు అందివ్వడం, తద్వారా వాళ్ళ రోగాలు నయమవుతాయని వాళ్ళ యొక్క నమ్మకం. ఈ హీలింగ్ అనేటువంటి ప్రక్రియ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే సహజంగా ఉండేటువంటి న్యాచురల్ హీలింగ్స్ కొన్ని ఉండేవి. ఇప్పుడు లెమూరియన్స్ కాలం నుంచి కూడా, లెమూరియన్ సివిలైజేషన్ అంటే ఏంటి, దీన్ని హ్యూమన్ సివిలైజేషన్ అంటారు. ఆ లెమూరియన్ సివిలైజేషన్లో దెర్ ఇస్ నో పవర్. అగ్ని రాజేయడం అనేది తెలియదు, పవర్ అనేది తెలియదు. బట్ దే ఆర్ అడ్వాన్స్డ్ ఎవల్యూటెడ్ హ్యూమన్ బీయింగ్స్. అఫ్ కోర్స్ హ్యూమన్స్ అంటే లెమూరియన్స్, మానవ జాతిలాగా లెమూరియన్ జాతి. వాళ్ళు అతీంద్రియ గ్రహణ శక్తి ఎక్కువ ఉండేది. వాళ్ళు కొండల్లో చూసి ఎక్కడ న్యాచురల్గా ఫార్మెంట్ అయినటువంటి క్రిస్టల్స్ ఉన్నాయో కనిపించేది వాళ్ళకి. ఆ కొండల్లోంచి ఆ క్రిస్టల్ తెచ్చుకునేవారు. ఆ క్రిస్టల్స్ అన్ని పోగు చేసి తాడు వేసి చెట్టు చుట్టూరా తాళాలు కట్టుకుంటే రాత్రిపూట ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అదే. అంత తెల్లటి ఆ క్రిస్టల్ యొక్క కాంతి మెరిసిపోతూ ఆ వెన్నెల్లో ఆ నక్షత్ర కాంతిలో లైటింగ్ ఉండేది వాళ్ళకి. ఆ క్రిస్టల్ అనేటువంటిది వాళ్ళ కాలం నుంచి వెలుగు చూసింది. అయితే ఇప్పుడు మనం పిరమిడ్స్ లో కూడా ఇలాంటి క్రిస్టల్స్ ని పెడుతూ ఉంటాం కదా. ఇలాంటి క్రిస్టల్స్ని పెట్టాలి, అలాంటి క్రిస్టల్స్ని పెడుతూ ఉంటాం. ఇప్పుడు అనారోగ్యం ఉన్న వాళ్ళు పిరమిడ్ ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగా అవుతుంది అంటారు. అంటే ఇలాంటి వాటి వల్ల నేను అంటారా? సో ఇంతకుముందు మీకు చెప్పాను పిరమిడ్ పవర్ అంటే ఏంటో. 5 టైప్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. బయో ఎనర్జీస్ ఉంటాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటాయి, యాస్ట్రల్ ఎనర్జీ ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఒక పిరమిడ్కి ఎపెక్స్లో ఒక క్రిస్టల్ పెట్టడం వల్ల త్రూ ద క్రిస్టల్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ హీలింగ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అందుకే ఆ పిరమిడ్లో కూర్చుంటే అన్ని రకాలుగాను స్వస్థత చేకూరుతుంది అనేటువంటి ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసంతో ఎంతోమంది ఆ అనుభవాన్ని పొందారు, లాభాల్ని పొందారు, ఆ మెచ్యూరిటీని పొందారు ఉన్నారు. కాబట్టి వందల వేలాది జనం అందరూ కూడా ఎక్కడ పిరమిడ్లు ఉన్నాయో, ఎక్కడ పిరమిడ్లో సెలబ్రేషన్ జరుగుతున్నాయో ప్రతి అకేషన్కి వేలాదిగా తరలివచ్చి ఆ పిరమిడ్లో కూర్చోవడం, ధ్యానం చేయడం, పిరమిడ్లో నిద్రించడం అనేది ఇప్పటికీ మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఈ రుగ్మతలకి, అనారోగ్యాలకి ప్రతి యుగంలోనూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాముడి దగ్గర తీసుకుందాం. ఆ రామాయణం ఆ కృత యుగంలో ఉండేటువంటి వైద్యుడు ఎవరు అంటే సుకేశుడు. లక్ష్మణుడు మూర్ఛపోయిన తర్వాత ఈయన చనిపోలేదు, మూర్ఛపోయాడు, ఈయనకి సంజీవిని తీసుకొస్తే తిరిగి బతికించగలను అని చెప్పినటువంటి డాక్టర్ సుకేశుడు. ఇప్పటికీ ఆయన పేరు మీద కొన్ని ఆర్గానిక్, కొన్ని ఆయుర్వేద ప్రొడక్ట్స్ తీసేటువంటి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ద్వాపర యుగానికి వచ్చేసరికి ధన్వంతరి, ఈ యుగానికి వచ్చేసరికి చరకుడు, ఇంకా అనేక రకాలైన మూలికా వైద్యాలు, ఆయుర్వేద, హోమియోపతి, అంటే క్రిస్టల్ థెరపీ, హీలింగ్ థెరపీ, ఇలా రకరకాలు అలా పుట్టుకుంటూ వచ్చేసి దీంట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత హీలింగ్ అనే దాని మీద చాలా చాలా పెద్ద అపోహలు, కాంట్రవర్సీలు, అర్థం కానివి, అర్థమయ్యేవి అనేక రకాలు ఉన్నాయి. ఈ
ఆస్ట్రల్ హీలింగ్ అని కూడా అంటూ ఉంటారు కదండి, అంటే ఏమిటి అసలు? యాస్ట్రల్ హీలింగ్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే వైద్య విధానాలు 7 ఉన్నాయి. అందులో సిద్ధులు అనేవాళ్ళు ఎవరు ఉంటే యాస్ట్రల్ బోర్డ్స్‌లో ఉంటారు. వాళ్ళొచ్చి మనకి హీల్ చేశారనుకోండి, మనకి ఎలాంటి రుగ్మతలు ఉండవు. ఇంకెప్పుడు రావు గూడా. కానీ ఎంతమందికి ఆ సిద్ధులొస్తారు? యాస్ట్రల్ మాస్టర్స్ ఎంతమందొస్తారు? ఎందుకొస్తారు? అనేక జన్మల నుంచి వాళ్ళకి కనెక్షన్ ఉండాలి. ఉంటే ఈ జన్మలో వేరే రూపాలు తీసుకొని కనపడతారు. ఇప్పుడు ఒకాయన టెలిఫోన్‌లో ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. చిన్న ఉద్యోగి. ఎక్కడ? కలకట్టాలో. ఆ కలకట్టాలో పనిచేస్తున్నటువంటి ఆ చిన్న ఉద్యోగికి ఇమ్మీడియట్‌గా ట్రాన్స్‌ఫర్ వచ్చింది. ఆఫీసర్లకి, మేనేజర్‌కి, డైరెక్టర్లకి ట్రాన్స్‌ఫర్లు వస్తాయి. అకౌంటెంట్, క్లర్క్‌లకి బిఎస్ఎన్ఎల్‌లో ట్రాన్స్‌ఫర్లు రావు. వస్తాయా? కానీ వచ్చింది. ఆ వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ వచ్చింది. ఎక్కడికి వచ్చింది? డెహ్రాడూన్‌కి వచ్చింది. ఎక్కడ కలకట్టా? ఎక్కడ డెహ్రాడూను? అవునా అని ఇమ్మీడియట్‌గా పెట్టేబేడ సర్దుకుని ఆయన బయలుదేరి డెహ్రాడూన్‌కి వచ్చాడు. వచ్చి ఆఫీస్‌లో జాయిన్ అయ్యాడు. 4 గంటలకు 5 డ్యూటీ అయిపోయిన తర్వాత ఏమీ లేదు. అంతా కొండ ప్రాంతం, మంచి స్పిరిచువల్ ఏరియా డెహ్రాడూన్ అంటే. ఢిల్లీకి 1 గంటన్నర ఫ్లైట్‌లో వెళ్తే వస్తుంది. బై రోడ్ అయితే 4 గంటలు పోవాలి. డెహ్రాడూన్ కాదది. దెహ్రాదూన్. అంటే ధూన్ అంటే లైట్. మహాభారత కాలంలో పాండవులకి, కౌరవులకి విలువిద్యలు నేర్పించినటువంటి ద్రోణాచార్యుడి కుటీరం అది. ఆయన గురుకులం. అది ఇప్పుడు డెహ్రాడూన్. అందుకే డెహ్రాడూన్‌లో పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అందుకే ప్రతి చోట ట్రైన్డ్ ఎట్ డెహ్రాడూన్ బ్యాచ్ నెంబర్ అని చెప్తూ ఉంటారు. అవును, అంటే చాలా ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతూ ఉంటారు అక్కడ. పోలీస్ ట్రైనింగ్ ఇచ్చి అందరినీ యోధులుగా తయారు చేసి పంపిస్తూ ఉంటారు. వెరసి ఆ డెహ్రాడూన్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అది మంచి హిల్ స్టేషను, మంచి స్పిరిచువల్ ఏరియా అది. నేను రోజు ఆ కొండ దగ్గరికి వెళ్తుండేవాడు, నడుచుకొస్తుండే. ఏ పనేం లేదు. రాత్రికి వెళ్ళేసరికి ఏదో ఫుడ్ తినేయడం, పడుకోవడం అంతే కదా. ఆ కొండలను చూస్తున్నప్పుడు రోజు అక్కడికి దిగుదాం, వెళ్దామని అనిపిస్తుండేది. అలా నడుచుకుంటూ ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. ఒక ఆయన వచ్చారు అక్కడికి. ఒక ఆయన వచ్చి నాతో పాటు వస్తావా అన్నాడు. వస్తాను స్వామి అన్నాడు. సరే తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి ఆ కొండ దాటి ఇంకో కొండ దాటిన తర్వాత ఒక గుహ ఉంది. ఆ గుహను చూస్తే నీకేమైనా గుర్తొస్తుందా అన్నాడు. నాకేం గుర్తు రావట్లేదు. ఆ గుహలో తీసుకెళ్ళాడు. అక్కడ ఉండే వస్తువులు చూడమన్నాడు. ఆయన పడుకున్న తివాసి ఒకటి ఉంది. కూర్చునేటువంటి పులి చర్మం ఒకటి ఉంది. ఒక కమండలం ఉంది, దండం ఉంది, ఇవన్నీ కనపడుతున్నాయి. ఇవన్నీ చూస్తే నీకు ఏమైనా గుర్తొస్తుందా అన్నాడు. ఇద్దరు కళ్ళు పెట్టి చూశారు. లేదు అన్నాడు. ఇవన్నీ నీవే. గత జన్మలో ఇవన్నీ నువ్వు వాడావు. మళ్ళీ ఈ జన్మలో నీకు వచ్చి నేను ఎరుకు కలిగిస్తానని వాగ్దానం చేశాను. అందుకే నిన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి పిలిపించడానికి కారణం. గత జన్మలో నీ పేరు లాహిరి మహాశయ. అవునా గురువు, తమరవరు అంటే నేనే మహావతార్ బాబాజీ అని ఆ బాబాజీ తన శిష్యుడికి ఈ జన్మలో ఆ ఎరుక కలిగించడానికి ఎక్కడో కలకత్తాలో ఉండేటువంటి చిన్న ఉద్యోగిని ట్రాన్స్ఫర్ చేయి. ఇవన్నీ దైవ లీలలు, అర్థం కావు. ఇప్పుడు అలాంటి అజ్ఞానులకి కనిపిస్తారండి మహావతార్ బాబాజీ? ఫస్టే సగం హడ్డిల్స్ వేసేసుకున్నారు. నేను అజ్ఞాని, నాకు కనిపిస్తారా అని. అజ్ఞానికి ఎందుకు కనిపిస్తారు? దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఈ యాస్ట్రల్ మాస్టర్స్, గురువులు అనేది ఎందుకు వస్తారంటే ప్రత్యేకమైన రీజన్ ఉండాలి. మీ వలన ఈ లోకానికి ఏదో మేలు జరిగేటట్టుగా మిమ్మల్ని ఎంపిక చేయబడితే మిమ్మల్ని సంరక్షణ బాధ్యత కొంతమంది సిద్ధులు టేక్ ఓవర్ చేస్తారు. అంటే మీరు సమాజానికి ఒక మార్గనిర్దేశకుడుగాను, ఓ గురువుగాను మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుని సమాజానికి అంకితం అయిపోతే ఇటువంటి వాడి వల్ల ఇన్ని సంవత్సరాల్లో ఈ సమాజానికి, మానవ జాతికి మేలు జరుగుతుంది, దానికి ఈయన సమర్థుడు అని వాళ్ళు అంచనా వేసి ఎంపిక చేసుకుంటే మీ వెనకాల వచ్చి మీకుండే కష్ట నష్టాలు తీర్చి మిమ్మల్ని ముందుకు తోస్తూ ఉంటారు. ఎవరికంటే వాళ్ళకి సిద్ధులు వచ్చారు. ఎందుకు వస్తారు? ఏం అవసరం వాళ్ళకి? ప్రతి ఒక్కడికి ఉంటుంది, నాకు వచ్చేయాలి, కనిపించాలి. ఎందుకు కనిపించాలి ఫస్ట్? సో కనిపించాలంటే దేనికైనా ఓ పర్పస్ ఉండాలి, ఓ కార్యకారణ సంబంధం ఉండాలి. అది లేకపోతే అది ఏది జరగదు. వెరసి యాస్ట్రల్ సర్జరీ చేయించుకున్నా ఏంటంటే గ్రూప్తో కూర్చుని నాకున్న ఈ ప్రాబ్లం ఉంది, నేను దీన్ని నివారణ చేయించుకోగలను అని ఆ గ్రూపులో కూర్చుని మెడిటేషన్ చేస్తూ తనలో ఉండేటువంటి సమస్యని ఆ విశ్వానికి, ఆ నేచర్కి అన్నిటికన్నా మించి తనతో తాను చెప్పుకోవడం. తనలో ఓ శక్తి ఉంది కదా, ఆ శక్తే వీటన్నిటిని నయం చేస్తుంది.
వేరే ఎవరు నయం చేయరు. మీ బిలీఫ్ సిస్టమ్ మార్చడం అంతే. అంతే, మీకుండేటువంటి మూర్ఖపు బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. ఇందాక అనేది అజ్ఞాని అని, అది ఊతపదం వచ్చేస్తూ ఉంటుంది, ఎంత కాదనుకున్నా ఆగదు అది. మారాలి, ఆ యాటిట్యూడ్ మారిన తర్వాత ఆమె జ్ఞాని అనేటువంటిది వస్తుంది. ఈ హాస్టల్ సర్జరీ అంటే ఐ మీన్ టు సే నేను ఒక పబ్లిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్ గా అంటే అలా అడగడం చాలా మందికి అది చాలా ఫ్యాషన్ అనుకుంటారుగా, చాలా తప్పు. ఇప్పుడు ఏదైనా ఓ పని చేయమని ఇచ్చారన్నా నా వల్ల కాదండి అనగానే వాళ్ళ ఎబిలిటీ సగం పోయింది అక్కడ. ఇప్పుడు నీ దగ్గరికి ఆ పని చేయించే సోర్స్ వచ్చింది, ఆ వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదిలేయాలి? ఈ పని నేను చేస్తానండి, నేను చేయగలను, సమర్థవంతరాలని, నాకు ఆ శక్తి యుక్తి జ్ఞానం ఉందో, డెఫినెట్గా డూ ఇట్ అని ఆ నేచర్ నుంచి వచ్చిందని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? నా వల్ల కాదండి ప్లీజ్ అండి వేరే వాళ్ళకి ఇచ్చేయండి అంటే నీలో ఉండే ఎబిలిటీని సగానికి సీజ్ చేసి పెట్టేశారు. ఇది మార్చుకోవాలి. ఆస్ట్రల్ హీలింగ్, ఆస్ట్రల్ సర్జరీ అవి అందరికీ జరిగిపోతాయా? నేను ఇందాక చెప్పాను కదా, మీ వల్ల లోకహితం జరిగే సోర్స్ ఉంటే. అంటే ఇప్పుడు ఒకటి బాధ వచ్చినప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఆ ప్రకృతికి సరెండర్ అయ్యి వాళ్ళు చెప్పుకుంటే అది నయమయ్యే అవకాశం ఉండదంటారా? అదే చెప్పాను మీకు ఇందాక, ఎవరి వల్ల నయమవుతుంది? ఎవరికి చెప్పుకున్నావు? ప్రకృతి అని పేరు చెప్పి నీతో నువ్వు చెప్పుకున్నావు. నీ లోపల ఎవడున్నాడు? ఆత్మశక్తే. దానికి అది చెప్పుకోవడం, దాన్నే నయం చేసేట. సో ఇవన్నీ మనలో ఉండేటువంటి రాంగ్ బిలీఫ్ సిస్టమ్ తీసి మిమ్మల్ని కరెక్ట్ వేకి తీసుకురావడానికే ఇలాంటి శిక్షణా శిబిరాలన్నీ జరుగుతుంటాయి. అలాగని గ్రూప్ మెడిటేషన్, ఆ గ్రూప్ ధ్యానం గంటలు గంటలు చేయించడం వల్ల మీలో సింగిల్గా మెడిటేషన్ చేసి పోగొట్టుకోలేనటువంటి రుగ్మతల్ని ఈ 4 గంటలు 5 గంటలు వాళ్ళు ఇచ్చేటువంటి సూచనల ద్వారా ధ్యానం చేయడం వల్ల ఆ గ్రూప్ ఎనర్జీ, ఆ గ్రూప్ ఆరా వల్ల ఎప్పుడో 2 సంవత్సరాల్లో పోయేది ఆ 3 రోజుల్లో పోతుంది. హీలింగ్ అనే ప్రక్రియ. ఈ హీలింగ్ అనే ప్రక్రియ ఎప్పటి నుంచి ఉందంటే అనేక ఇన్కార్నేషన్ నుంచి ఉంది. ఇది న్యాచురల్ హీలింగ్ అన్నారు. ఇప్పుడు పల్లెటూళ్ళలో దెబ్బ తగిలింది అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు? ఎక్కడైనా సరే కాలినటువంటి చెక్క యొక్క బూడిద ఉంటే భస్మం ఉంటుంది, దాన్ని వేసి కట్టుకడతారు. ఇప్పుడు ఏమంటున్నారు? సాయిబాబా విభూది అంటున్నారు. ఆ సాయిబాబా దునిలో వేసేది ఏంటి? అవే కట్టెలు. అవే ఇంకొక ట్రీట్మెంట్ కూడా ఉంది. కొంతమందికి ఇళ్లలో కత్తి తెగింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? పసుపు వేసి కట్టుకడతారు. అంటే రక్తస్రావం ఆగిపోయి అది కలిసిపోవడానికి. ఆ పసుపు అనేది న్యాచురల్ యాంటీబయాటిక్. ఇవన్నీ సోర్సెస్ అన్నీ అందరికీ అన్నిటిలోనూ ఉన్నాయి. ఓకే, అన్నిటికన్నా మించి ఏంటంటే ఇప్పుడు నీలో ఉండేటువంటి దీర్ఘకాలిక రోగాలు, దానికి డిపెండ్స్ అపాన్ యువర్ ప్రీవియస్ కర్మ. ఆ కర్మను అనుభవించడమే నీ యొక్క దీర్ఘకాలిక రోగాలకి కారణం. ఇప్పుడు మీ యొక్క టాపిక్ ఏంటంటే వాట్ ఇస్ ద హీలింగ్? ఇది చెయ్యొచ్చా? చేయించుకోవచ్చా? ఎవరు చేస్తారు? అసలు ఏమిటిది? ఎవరు చేయగలరు? ఫస్ట్ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఈ అల్లోపతి వైద్య విధానానికి ఆల్టర్నేటివ్ ఇవన్నీ. ఇప్పుడు ఇంతకుముందు ఆయుర్వేద కాలేజీ లేదు, ఇప్పుడు వచ్చేసింది. హోమియోపతి కాలేజీలు ఉండేవి కాదు, ఇప్పుడు వచ్చేసాయి. ఈ అల్లోపతి ఆయుర్వేదాన్ని అశ్విని దేవతల నుంచి వచ్చినాయి. వనమూలికలు, మూలిక వైద్యం అనేది వాళ్ళ నుంచి వచ్చింది. ఇది కెమికల్స్, డ్రగ్స్, ఈ ఫార్మస్యూటికల్ థింగ్ అంతా కూడా అల్లోపతి వైద్యం. ఇవన్నీ మూలాల్లోంచి ఉండేటువంటి రుగ్మతను తీసేస్తే అప్పటికప్పుడు రుగ్మతని ఉపశమనం కలిగించేది వైద్యం. అలోపతి మందులు టెంపరీ, అప్పటికప్పుడు రిలీఫ్. ఇవేంటంటే మూలాల్లోకి చొచ్చుకొని పోయి దాని యొక్క తీవ్రతని తగ్గించేటువంటి వైద్య విధానాలు హోమియోపతి అండ్ ఆయుర్వేద. దీన్ని మించిన యునాని, ఇంకపోతే రకరకాల ఏవోటి పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. దానికన్నా మోడర్న్గా ఇప్పుడు వచ్చినటువంటిది ఏంటంటే పెద్ద పెద్ద నగరాల్లోనూ సిటీలోనూ ఇప్పుడు కొన్ని గ్రామ వ్యవస్థలు కూడా పాకేస్తుంది హీలింగ్ ప్రక్రియ. ఈ హీలింగ్ ప్రక్రియ అనే దాంట్లో 2 రకాలు ఉన్నాయి. మిగతావన్నీ అంతే, మిగతా 2 ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఒకటి ప్రాణిక్, ఇంకోటి రేకి. ప్రాణిక్ హీలింగ్ అంటే ఆ ప్రాణ శక్తిని ప్రసారం చేసేటువంటి ఆ హీలర్స్ టచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రిస్ట్ వాచిపోయింది, ఇరిగిపోయింది, ఇక్కడ తగ్గిపోయింది అనగానే ఎనర్జీ ఫీల్డ్ ఎంత ఉందో దానంతా వాళ్ళకి ఓ ట్రైనింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న ఎస్టిమేషన్లు ఉంటాయి. ఆ ఎస్టిమేషన్ ప్రకారం ఆ బొప్పు మీద వేసి మీకు ఆ ప్రాణశక్తిని లోపల ప్రవేశపెట్టడం ద్వారా
ఈ ఎనర్జీ రుగ్మత అనేది జరుగుతుంది. రేకి హీలింగ్ అనేవాళ్ళు టచ్ చేయరు. ఒకటి టచ్ చేసే విధానం, ఇంకోటి టచ్ చేయని విధానం. అన్నిటికన్నా రేకికి ఉండేటువంటి ప్రాణికి దేనికన్నా కానీ హీలింగ్ ఉండేటువంటి మౌలికమైనది ఏంటంటే మన చేతిలో మన చక్రాలు, మన ఎనర్జీ లెవెల్. నిజంగా మన శరీరంలో 7తో పాటు చాలా చక్రాలు ఉన్నాయని ఇంతకుముందు సెషన్లో చెప్పుకున్నట్టే ఈ అరచేయి ఒక లోయర్ చక్ర, ఇవి కూడా లోయర్ చక్రాస్. అలాగే ఇది కూడా లోయర్ చక్ర, ఈ చేతి వాళ్ళు, అలాగే కాళ్ళకు కూడా. అందుకే శరీరంలో ఎక్కడైనా భాగంలో నొప్పి వచ్చినా ఒక్కసారి ఆ అరికాల మధ్యలో ఏదైనా రాయి గుచ్చుకుందనుకోండి, ఎంత గిలగిలాడిపోతారు. అంటే ఆ చక్ర సెన్సిటివ్ అక్కడ. ఇప్పుడు అరచేతిలో గాయం అయిందనుకోండి, ఒక పట్టాన భరించలేము, మిగతా చోట అయితే భరిస్తాం. సో ఇవన్నీ లోయర్ చక్రాస్. ఈ లోయర్ చక్రాస్ యొక్క యాక్టివిటీ ఏంటంటే జస్ట్ మన మైండ్ను ఉపయోగించి ఈతర్లో కనుక దీన్ని ప్రయోగించామంటే ఈ చెయ్యిని నెమ్మదిగా రిథమెటిక్గా ఊపారు అనుకోండి, కాసేపుడు ఈ చెయ్యి అంతా బరువు అయిపోయి అరచేతిలో దొరుకుతుంది. ఓకే, ఈతర్లో ప్రయోగించడం అంటే అదొక మీ చక్రాస్ యాక్టివేట్ చేయాలని ఒక్కసారి ఈ చెయ్యిని కాస్మోస్ అంతా ఈథర్ ఉంది, దాంతో టచ్ చేస్తే చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు ఏం లేదు, నేను ఎలా పెట్టా చెయ్యి అలాగే పెట్టుకోండి, ఆ కుర్చీ మీద ఆంచి కాసేపు ఇలా రిథమిక్గా స్లోగా మూవ్ చేస్తూ ఉండండి. ఒక్క నిమిషం మీ సమయాన్ని కేటాయించి మీరు కూడా చేసి చూడండి. మీ అరచేతిలో ఏదో దారం కట్టి లాగుతున్నట్టు టైట్గా ఉన్నట్టు మీరు ఫీల్ అవుతారు. అరచే బరువుగా ఉంది అంటే కాసేపటికి చేతి చిగురు భాగాలు కూడా ఒకలాంటి సెన్సేషన్ అండ్ వైబ్రేషన్ ఫీల్ అవుతారు. అంటే ఏమిటి, ఇప్పుడు మనం మైండ్ మన బాడీలో ఉండేటువంటి ప్రతి పార్ట్ ఇంక్లూడింగ్ ద మైండ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఇన్ దిస్ ఆపరేషన్. ఈ ప్రయోగాన్ని చేసాం కాబట్టి ఈ చక్రాస్ అన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. యాక్టివేట్ అవ్వడం ఏంటి, ఈ చక్ర యొక్క తరంగాలు ఇంతవరకు వస్తాయి, ఈ చక్ర తరంగాలు ఇంతవరకు వస్తాయి, ఈ చక్ర తరంగాలు ఇంతవరకు వస్తాయి. వెరసి ఈ చేతి చుట్టూరా ఒక వైబ్రేషన్, ఈ ఎనర్జీ ఫీల్డ్ అనేది వస్తుంది. ఈ ఎనర్జీ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి, చక్రాస్ చుట్టూ ఎలా ఉంటుంది, బాడీ చుట్టూ ఎలా ఉంటుంది, ఆకులకు ఎలా ఉంటుంది, చెట్ల చుట్టూరు ఎలా ఉంటుంది, పువ్వు చుట్టూరు ఎలా ఉంటుంది, ఇలాంటి పిక్చర్స్, ఇలాంటి విషయాలు మీకు కావాలంటే గొప్ప మాస్టర్ ఉన్నారు. ఆడ జీవితకాలం పెట్టి రీసెర్చ్ చేసి జనాలకు అందించారు. ద హ్యాండ్స్ ఆఫ్ లైట్ అండ్ ద లైట్ ఎమర్జింగ్ 2 బుక్స్ ఉన్నాయి. అవి తెలుగులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు చూపిస్తారు ఈ చేతి ఎనర్జీ చూడంగానే ఈ చుట్టూ ఒక కలర్ లాంటి ఎనర్జీ వలయం కనపడుతుంది. ఆ వలయం అలా రుగ్మతో ఉండి నీరసంతో లేచి కూర్చుని ఏమీ చేయలేనటువంటి నిస్సత్తువుతో ఉండేటువంటి ఒక పేషెంట్ దగ్గరికి వాడు ఆరా దగ్గర ఈ చేతిని కనుక తీసుకెళ్ళి పెట్టామనుకోండి, ఏమవుతుంది, ఈ ప్రాణశక్తి వాడి ఆరాలోకి వెళ్ళగానే కాస్త ఉత్తేజం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది, కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇది హీలింగ్లో ఉండేటువంటి సీక్రెసీ. ఎవరైనా ఎంత గొప్ప హీలర్ అయినా ఎంతవరకు అంటే ఈ శరీరం చుట్టూరా ఉండేటువంటి ఎథరిక్ లేయర్స్ ఉంటాయి. ఈ ఎథరిక్ లేయర్స్లో ఉండేటువంటి స్కమ్మనో లేకపోతే దాన్ని క్లీన్ చేయడమే తప్ప ఈ చక్రాసులోకి వెళ్ళిపోవడం, శరీరాలు హీల్ చేసేయడం అనేది నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన వరకు, నేను ఎవరిని విమర్శించడం కాదు, ఏ ఒక్కళ్ళు చేయలేరు. ఇన్ దిస్ యూనివర్స్ ఒక మానవ శరీరానికి ఒకనొక అడ్మినిస్ట్రేటివ్ ఓ సిద్ధాంతం, ఒక ప్రణాళిక పడుకుంది. ఎవరి ప్రణాళికలోకి ఇంకొకళ్ళు వీలు పెట్టే హక్కు, అర్హత ఏ కాస్మిక్ గవర్నమెంట్ ఎవరికి ఇవ్వలేదు. మేము చేస్తామని చెప్పచ్చు కాక, మేము నయం చేసేస్తామని వాగ్దానం చేయొచ్చు కాక. ఈ హీలింగ్ అనేది జరుగుతుందా, తగ్గుతుందా, నయం అవుతుందా, ఇవన్నీ కూడా నమ్మకంతో కూడిన వ్యవస్థ. మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది. కనుక నేను ఈ హీలింగ్ చేయించుకుంటే నాకు స్వస్థత చేకూరుతుంది అనే పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో మీరు వెళ్తే డెఫినెట్గా అవుతుంది. వాళ్ళు చేసే హీలింగ్ అనేది 20-25% అయితే మీ నమ్మకమే 80% మిమ్మల్ని బాగు చేస్తుంది. అర్థమైందా? సో గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి పత్రిజీ వరకు హీలింగ్ చేయడాన్ని ఏ గురువు కూడా సమర్థించడు. అంటే మరి నయం అయిపోవాలి కదా, ఎందుకని అలా? ఎందుకు నయం అయిపోవాలి, నువ్వు అనుభవించాలి కదా. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. నువ్వు గత జన్మలో చేసిన కర్మఫలం రోగాల రూపంలో నువ్వు అనుభవించాలి. అవి నిన్ను పీడిస్తూ బాధిస్తూ ఉంటే నువ్వు ఆ బాధను అనుభవించి తద్వారా నువ్వు చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
ఇది మనకి ఋషులు అందించినటువంటి సందేశం. దాన్ని నువ్వు అనుభవించాలి, కానీ ఎందుకు ఎస్కేప్ అయిపోతున్నావు? ఎస్కేప్ అయిపోయావు అనుకోండి, ఇప్పుడున్న కాలము, ఇప్పుడుండే ఎనర్జీ, ఇప్పుడుండే టర్మ్ ప్రకారం నువ్వు ఎస్కేప్ అయిపోతే భవిష్యత్తులో ఇంకా దీనికన్నా తీవ్రమైన అనుభవించాల్సి వస్తుంది. దీన్ని కర్మ రుణాలు అన్నారు. ఇప్పుడు ₹1,00,000 నీ దగ్గర నేను ₹2 వడ్డీకి తెచ్చుకున్నా, చెప్పిన టైంకి ఇచ్చేసాను, 22,000తో పోతుంది. 5 ఏళ్ల వరకు నేను తీర్చలేదానికి ఏమవుతుంది? రుణం పెరిగిపోయింది కదా. 10 ఏళ్ల వరకు తీర్చకపోతే ఏమైంది? అలాగే గత జన్మలో చేసింది ఈ జన్మలో ఇప్పుడు అనుభవించడానికి తెచ్చిన కర్మని అనుభవించకుండా వాయిదా వేసామంటే కర్మ రుణం కూడా పెరిగిపోతుంది. దీన్ని ఏమన్నారు తెలుసా? గోటుతో పోయేదాన్ని గొడ్డతో తెచ్చుకోవడం అని. ఆ హీలింగ్ అనేటువంటిది ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అదొక గొప్ప సైన్స్. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ అండ్ గౌరవం, మర్యాద ఆ శాస్త్రానికి ఇవ్వాలి. అయితే ఆ శాస్త్రం నీకు అవసరమా లేదా అనేటువంటి నీ విజ్ఞత మీద ఆధారపడుతుంది. ఆ హీలింగ్ అనేది చాలా గొప్పది. ఆ ప్రాణిక హీలింగ్ అని కనిపెట్టినటువంటి ఆయన చాలా మహానుభావుడు, మహాత్ముడైన. ఆ రేకి హీలింగ్ తీసుకొచ్చిన ఆయన కూడా గొప్ప గొప్ప స్పిరిచువాలిటీ ఉంది అందులో. గొప్ప గొప్ప సంస్థలు అవి, గొప్ప గొప్ప మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఇట్స్ వెరీ వెరీ టాప్ క్లాస్ థింగ్స్. ప్రణామ్ టు ఆల్ ద మాస్టర్స్. బట్ నీకు అది అవసరమా కాదా? దట్ ఈస్ అప్ టు యూ. కనుక మనల్ని మనం స్వస్థపరచుకోవడానికి, మనల్ని మనం తగ్గించుకోవడానికి సహజమైన జీవన విధానాన్ని వదిలేసి ఎప్పుడైతే యాంత్రికమైన, కృత్రిమైన జీవన విధానాన్ని అలవరుచుకున్నామో అప్పటి నుంచే మనిషికి అనారోగ్య సమస్యలన్నీ ఎక్కువైంది. ఈ యాంత్రిక జీవనాన్ని, ఆ మార్మిక జీవనాన్ని వదిలేసి సహజ సిద్ధంగా ఎప్పుడైతే బతకడానికి అలవాటు చేసుకుంటావో మనకి ఏ డాక్టర్ అక్కర్లేదు, ఏ మెడిసిన్ అక్కర్లేదు. అందుకే ఇవన్నీ చెప్పిన తర్వాత పత్రిజీ నో డాక్టర్స్ నో మెడిసిన్ ఇదంతా వదిలేసి సారు ఇన్వర్టెడ్గా నో డాక్టర్ నో మెడిసిన్ అన్న మాట్లాడితే ఎలాగా? ఇవన్నీ చేస్తే నో డాక్టర్ నో మెడిసిన్. అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క సహజ జీవనాన్ని గతంలో మీరు ఎలా జీవించి, ఎలా హాయిగా ఏ వైద్యము ఏ డాక్టర్ లేకుండా ఎంత న్యాచురల్గా మీరు బతికారో అలాంటి జీవనాన్ని తిరిగి తెచ్చుకోండి. తద్వారా అనారోగ్యం అనేటువంటి డెఫినేషన్ ఉండదు. శరీరానికి అనారోగ్యం అనే రాదు. సార్, అసలు సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సెల్ఫ్ హీలింగ్ అంటే మనల్ని మనం స్వస్థత పరచుకోవడం. ఎలా అంటే ఫస్ట్ ఎందుకు స్వస్థత పరచుకోవాలి? వాట్ ఈస్ ద డిఫెక్ట్? స్వస్థత పరచుకోవడానికి విధి విధానాలు కొన్ని ఉన్నాయి. నీ జ్ఞానంతో, అవగాహనతో స్వస్థత పరుచుకునేంత ఉత్తమమైన వైద్య విధానం ఇంకోటి ఏది లేదు. నా సమస్యల కారణం నా పక్కింటి వాడు అన్న అజ్ఞానాన్ని తీసి నా సమస్యల కారణం నేను. ఈరోజు నా హెల్త్ పాడైపోవడానికి నా ఆహార వ్యవహార వ్యవస్థల్లో లోపం ఉండబట్టి నా శరీరాన్ని శుష్కింపజేసుకుని స్వస్థతని నా వల్ల నేను తెచ్చుకున్నాను నా అజ్ఞానంతో. కనుక ఈ అజ్ఞానాన్ని తీసి ఈ జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి ప్రక్రియను మీరు చేపెడితే దానంత ఉత్తమమైన సెల్ఫ్ హీలింగ్ లేదు. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అన్నారు. కనుక మనిషి అజ్ఞాన దశ నుంచి జ్ఞాన దశ వైపు వెళ్ళాలి. మనలో ఉండేటువంటి పోకడలు తీసేయాలి. మనలో ఉండేటువంటి అజ్ఞానంతో ఏర్పరచుకున్న రాంగ్ బిలీఫ్ సిస్టమ్ని తీసేసుకోవాలి. జ్ఞానం అనే అగ్ని, ఆ జ్ఞానం అనే ఆ అగ్నిలో మీ యొక్క కర్మలన్నీ కాలి దగ్ధమైపోతాయి అన్నారు. మీ కర్మలు ఎలా దగ్ధమైపోతాయి అంటే వెన్ యు ఆర్ అండర్స్టాండింగ్, నీకు ఒక జ్ఞాన అంకురం వికసించి అప్పటి వరకు నీకు ఉండేటువంటి న్యూన్యతా భావం, అప్పటి వరకు నీకు ఉండేటువంటి వికార స్వభావాలు, అప్పటి వరకు నీకు ఉండేటువంటి పరతంత్రపు ఆలోచనలు ఒక్కసారిగా పటాపంచలు అయిపోతే ఒకలాంటి ఫ్లాష్ వచ్చి బా ఇన్నాళ్ళు ఏం కన్ఫ్యూజన్లో ఉన్నానరా, ఇవాళ ఏం క్లారిటీ దొరికింది కదా అన్న ఆ వెలుగు, ఆ అగ్నిలో అనివార్యమైన నీ ప్రారంధ కర్మలన్నీ కాలిపోతాయి. నివారమైన కర్మలు పోవు, అనుభవించి తీరాలి. సహజంగా బతకడం, పొద్దున్నే ఆ ఫ్రెష్ ఎయిర్ ఎలాగైతే తీసుకుంటారో ఆ ఫ్రెష్ ఎండ వచ్చినప్పుడు
ఆ శరీరాన్ని ఎండలో తీసుకెళ్ళి పెట్టండి, శరీరంలో ఉండేటువంటి మాలిక్యులస్ అన్నీ పోతాయి, ఆ వేస్ట్ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఆ సన్ ఎనర్జీ వల్ల యూ రిసీవ్డ్ ఎ లాట్ ఆఫ్ డి విటమిన్. ఆ ప్రకృతిలో సహజీవనం చేయడమే సగానికి సగం నీ రుగ్మతలన్నీ పోతాయి. ఆ న్యాచురాలిటీ అనేది పోయింది. సమ్మర్ వచ్చినా ఏది వచ్చినా మంచం తీసుకెళ్ళి డాబా మీద తీసుకుని హాయిగా చల్ల గాలిలో పడుకునేవారు. ఇప్పుడు ఆ చల్లగాలికి ఆల్టర్నేటివ్ ఏం వచ్చేసిందో మీకు తెలుసు. ఏసీ లేని ఇల్లు లేదు, ఫోన్ లేని చేయలేదు. సో దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఎంత ఉన్నాయో దానివల్ల వచ్చే ఇబ్బందులు కూడా అంతే ఉన్నాయి. సో ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈరోజు సెల్ లేకపోతే బతకలేదు చాలామంది. సో దానికి అలా అలవాటైపోయాం. సో ఆ సహజత్వం, ఆ న్యాచురాలిటీ ఎక్కడ కోల్పోయామో తిరిగి దాన్ని తెచ్చుకోవడం. నెక్స్ట్, మనలో కెపాసిటీ లేదు. ఇప్పుడు కింద పడ్డారు, ఈ మోచేకి దెబ్బ తగిలి వాసిపోయింది, అది విపరీతంగా నొప్పి పడుతుంది, దాన్ని హీల్ చేసుకోవాలి. అంటే మీ శరీరంలో ఉండేటువంటి ఆ ప్రాణశక్తి సంచార వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థలోంచి ఇక్కడికి ఆ ప్రాణశక్తి సంచారం జరగట్లేదు కనుక ఇక్కడ నొప్పి అనేది వచ్చి బాగా తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు దీనికి విద్య నేర్పించాం కదా, మిమ్మల్ని మీరు స్వస్థత చేసుకోవడానికి ఈ ఆ నొప్పి మీద ధ్యాస తీసి దీని మీద ధ్యాస పెట్టండి. కాస్త వైబ్రేషన్ వస్తూ రాగానే జస్ట్ ఇలా దీని మీద పెట్టుకోగానే ఈ ఎనర్జీ మిమ్మల్ని సేవ్ చేస్తుంది. అయితే ఈ శరీరంలో లేని ఎనర్జీ ఇక్కడి నుంచి ఎందుకు వచ్చింది అని మీకు సందేహం రావచ్చు. బయటకు రోడ్డు మీదకి వెళ్ళి సోడా తాగుదామని సోడా తాగారు, డబ్బులు తీస్తే లేవు జేబులో. అంటే ఈ జేబులో లేవు, ఎక్కడున్నాయి? వెనకాల జేబులో ఉన్నాయి. అప్పుడు తీస్తావా తీవా? అంటే నీ శరీరంలో ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రసారం అవ్వట్లేదు కనుక నీ శరీరంలో వేరే మాధ్యమం ద్వారా ఎనర్జీని అక్కడికి ఇచ్చేయడం వల్ల ఈ ప్లేస్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. సో ఇవన్నీ న్యాచురల్ హీలింగ్స్. పూర్వకాలం పొద్దున్నే లేవంగానే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కళ్ళా పొడ్చడం, నూతులోంచి బావిలోంచి నీళ్లు తోడడం, చీపురు పెట్టి వంగి తుడుచుకోవడం, ఇవన్నీ లేవు. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ హైటెక్ లైఫ్లో మనకి అవన్నీ లేనప్పుడు సరాసరి మన అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం మించిన వైద్యం ఏది లేదు. మీ అమ్మ దగ్గరికి మీరు వెళ్ళిపోండి. ఎవరు మీ అమ్మ? భూమాత. ఎవరో ఒకసారి ప్రశ్న అడిగారు, ధ్యానం చేస్తూ కింద ఏమైనా నేల మీద మ్యాట్ వేసుకోవాలా అని. ఎవరి ఒళ్ళో కూర్చున్నావు? పుట్టిన తర్వాత ఆ పసిబిడ్డకి ఎప్పుడైతే బొడ్డు తీగ కట్ చేస్తారో అంతవరకు తల్లితో ఉండేటువంటి కనెక్షను ఆ లైట్ కట్ అయిపోయి 9 రంధ్రాలు తెరుచుకోవడం వల్ల ఒక్కసారిగా గాలి వెలుతురు వస్తే ఉక్కిరి బిక్కిరి ఏడిచేస్తాడు బిడ్డ. ఆ ఏడ్చేసిన బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెడతారు? తల్లి పక్కన, తల్లి ఒడిలో. ఒక్కసారి తల్లి ఒడి తగలంగానే ఐఎమ్ సేఫ్ సైడ్, ఐ మీన్ సేఫ్ జోన్ అని బిడ్డకు వచ్చిన తర్వాత ఈడు పంపిస్తాడు. సో మన తల్లి ఇక్కడ ఉంది, ఆ భూమాత మీదకి వెళ్ళిపోండి. అంటే అపార్ట్మెంట్లో పైన ఉండేవాళ్ళు భూమాత లేకపోవచ్చు, గార్డెన్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి, ఎవరో చూస్తారని ఏం ఫీల్ అవ్వద్దు. విపరీతమైన నడుము నొప్పి, విపరీతమైన మోకాళ్ళ నొప్పి, అన్ని నొప్పులు ఉన్నాయి, జస్ట్ గో ఇన్ టు ద గార్డెన్, పడుకోండి హాయిగా, మెల్లకిలా పడుకోండి, చేతుల నుండి ఫ్రీగా ఉంచేయండి. అమ్మ ఒడిలో ఎంత ప్రశాంతంగా ఉంది, నా తల్లి ఒడిలో నేనున్నానని భావన తెచ్చుకోండి. గుండెల నిండా ఊపిరి పీల్చండి, నెమ్మదిగా వదిలి శరీరాన్ని రిలాక్స్ అయిపోయినట్టు. శరీరం అంతా రిలాక్స్ అయిపోయిన తర్వాత నీ శరీరంలో ఎక్కడైతే రుగ్మతలు ఉన్నాయో వాటిని మీ మనసుతో ఒకసారి స్పృశించండి. నడుము నొప్పి ఈ నడుము భాగంలో ఉంది, ఇక్కడ ఈ మోకాళ్ళ నుండి నొప్పి అంటే అక్కడ ఎర్రగా కానీ నల్లగా కానీ ఏదో ఒక పేస్ట్ పెట్టినట్టుగా బ్లాక్ అయిపోయి ఉన్నాయి, వీటి వల్ల కాళ్ళు రెండు మూవ్ అవ్వట్లేదు, అక్కడ నొప్పి అనేది వచ్చింది. దెన్ అక్కడికి వచ్చి మీ మాతను మీరు అడగండి, అమ్మా ఈ నొప్పులతో నేను భరించలేకపోతున్నాను, నీ శక్తి కావాలి. అప్పుడు శ్వాస తీసుకోండి. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ భూమిలోంచి తెల్లటి కాంతి కిరణాలు, ఆ శక్తి కిరణాలు ఈ ప్రదేశాల్లోకి ప్రసరిస్తున్నాయి. అది ప్రసరించగానే ఇక్కడి నుంచి ఈ రుగ్మత జారి పక్కకి వెళ్ళిపోతుంది. అన్న విజువలైజేషన్ చేసుకుని సోర్స్ ఆ ఎనర్జీని మీకు ఎక్కడ రుగ్మత ఉందో అక్కడి నుంచి ప్రసరింప చేస్తూ మీ రుగ్మత వెళ్ళిపోతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోండి. అలా
రోజుకి 14 సార్లు చొప్పున. ఎందుకు 14 అంటే 13 చేసుకోవచ్చు, 15 చేసుకోవచ్చు. అదొక లెక్క అంతే. చొప్పున చేసుకోండి. ఒక వారం రోజులు మీకు ఎలాంటి రోగం ఉన్నా కానీ మీ అమ్మ తీరుస్తుంది. దాన్ని మించిన స్వస్థత ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి అసలు ఎన్నో విషయాలను సహజ సిద్ధమైన మనం ప్రక్రియ ద్వారా ఏ విధంగా నయం చేసుకోవచ్చో అన్నది చాలా అద్భుతంగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మీరు విన్న విషయాలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి. చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.